మెడకుప్ప వైపు అనమాట. ముండనాలు పనస చెట్లు దాటి భగవతి తోటలు జీడి తోట దాటిన తర్వాత పొలం నుంచి చూస్తే పుష్పకోటలు అది పనస చెట్లు పైకి టట్టబాబాలమ్మ ముసలమ్మ కొండపైకి అనమాట. చింత చెట్టు ఉంది. పులుసుకి చింతపండు లేదంటే పవనాలమ్మ నడుపక్క చింతపండు ఏరమంటే ఏరడానికి వచ్చాను. ఈరోజు 3వ రోజు చింతపండు ఏరేసానులే. శనివారం 25వ తేదీ 24 శనివారం జనవరి 2026 శనివారం కొంత ఏరడం జరిగింది. ఏరేటప్పుడు చింతకొమ్మలు ఎండిపోయి కింద ఇరిసి పడేశాను. మన ఆదివారం 25వ తేదీ జనవరి 2026 చింతపండు ఏరడానికి వచ్చాను. కొద్దిగా ఆ రోజు కూడా ఎండిపోయి చింతకొమ్మలు ఇరిసి పడేశాను కాబట్టి ఈరోజు చింతపండు ఏరేసాను. మొత్తం బస్తరు అయింది. కానీ చింతకొమ్మలు ఇరిచి పడేసాను కదా ఎండిపోయినవి, అవి 2 మూటలు అవుతాయి. అవి తేవడానికి వచ్చాను అనమాట ఈరోజు. వంటకి పనికి వస్తాయి. అలాగే అమ్మ నాన్న ముసలి కాబట్టి చలికాలం కాబట్టి ఆర్గం చేసుకుని నిప్పులు మంచం కింద వేసుకుంటారు. అలాగే వణుపు తాగితే వీళ్ళు 2 కనిపించాయి కాబట్టి బోరింగ్ తెచ్చాను. వణుపు తాగితే తవ్వేసి పీపీని తీసుకెళ్దామని కూరకి చారుకి ఉడుకుబడి తినడానికి. అది కర్రలు తీసుకెళ్ళడానికి తాడు గొడ్డలి అంత చింత చెట్టు పైన ఒక కర్ర ఉంది, ఎండిపోయింది. అది జిగ్గితో నరికితే తగలేదు కాబట్టి గొడ్డలి నరుకుదామని గొడ్డలి తెచ్చాను. అది తాడు కట్టడానికి తెచ్చాను. సిమెంట్ కొలకి తెచ్చాను. చూసి కొమ్మలు చాలా సన్నంగా ఉన్నాయి. చాలా హైట్లో ఉన్నాను. నేనే హైట్లో ఉన్నాను అనమాట. సన్నంగా ఉండడం బట్టి కొమ్మలు ఇరగడం లేదు. అదే భోగేశు, గణేష్ మాస్టర్, నరేంద్ర, శ్యామ్, ప్రశాంత్ లావుకుంటే ఇంత పైకి రాలేని కొమ్మలు ఇరిగిపోతాయి. సన్నంగా ఉంటే అన్ని దానికి బెటర్. కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, చింత చెట్టు అన్ని ఎక్కొచ్చు. ఓపిక జబ్బులు రావు. పరిగెట్టవచ్చు, ఈజీగా నడవచ్చు. బస్సు, బైకు, కారు, ట్రైన్ ఎక్కడైనా ఈజీగా కూర్చోవచ్చు అనమాట. సన్నంగా ఉంటే అందం కనిపించాం, కానీ హెల్త్కి మంచిది. అందరి కల్పన చేయవచ్చు. ఏ చెట్టు అయినా ఎక్కిపోవచ్చు, ఎంత చివరికి వెళ్ళొచ్చు. అది లావుగా ఉంటే ఊపిరాడదు, ఊపికాయం జబ్బులు, వెహికల్, బస్సు, ఆటో, బైకు, కారు మీద కూర్చోడానికి ఇబ్బంది, పడుకోవడానికి ఇబ్బంది, దొడ్డికెళ్ళడానికి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది. కానీ అందం కనిపిస్తారు. అందం కనిపిస్తే ఏంటి, ఆరోగ్యం బాగోలేకపోతే. అందుకే సన్నంగా ఉంటే మంచిదన్నమాట. చూసారు, గాలి వస్తుంది, ఊగుతుంది. అయినా నేను అలాగే స్ట్రిక్ట్గా ఉన్నాను.